వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ లో ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ భిక్షపతి రాథోడ్, GLS జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, TGT టీమీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు, బాలసింగ, మంగీలాల్ల ఆధ్వర్యంలో జరిగిన బంజారా ఆత్మీయ సన్నాహక సమావేశానికి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. బంజారా భవన్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో బంజారా నాయకులు గిరిజన హక్కుల పరిరక్షణ, జీవో 33 అమలు, బంజారా భవన్ కు 10 కోట్ల నిధులు, ST స్టడీ సర్కిల్ ఏర్పాటు తదితర డిమాండ్లను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మంలో ఇవాళ బంజారా సభ నిర్వహించుకోవటం, మరి జాతి బతకాల్సిన అవసరం ఉంది, ఈ జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి బతకడం కోసం, ఈ జాతి గౌరవంగా ఉండటం కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు గిరిజనులలో బంజారా జాతిని కలపడం, ఆనాటి నుంచి రిజర్వేషన్లు రావడం, ఆ రిజర్వేషన్ల ద్వారా ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, IPS ఆఫీసర్లు కానివ్వండి, ఇక IRS ఆఫీసర్లు, ఇక గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్లు, ఫారెస్ట్, పోలీసు, అటెండరు, ఇంకో రకంగా రాజకీయంగా పరంగా పోతే ఎంపీలు మొదలు పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లతో సహా కూడా ఈ రిజర్వేషన్లు అన్నాడు ఇందిరాగాంధీ గారి కష్టంతో, శ్రమతో, ఈ జాతి మీద అభిమానంతో వచ్చిన రిజర్వేషన్ల అభివృద్ధి చెందాం. కాబట్టి ఇంకా ప్రభుత్వ పరంగా రావాల్సినవి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. నిన్న అనుకున్నారు ఇలా పెద్ద ఎత్తున సర్పంచులు, పెద్ద మనుషులు, సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పెద్ద ఎత్తున సభ నిర్వహించుకున్నాం. మళ్ళా నేను కొన్ని నెల రోజుల్లో ఈ జాతికి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేని, ఎంపీని, ఇంకా ఈ జాతి రాష్ట్ర స్థాయిలో పెద్ద మనుషుల్ని, మా లంబాడే పోరాట సమితి నాయకుల్ని, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి అధిక జనాభా గల ఈ జాతి, ప్రభుత్వాల్ని కాపాడుతున్న జాతి, ప్రభుత్వాన్ని నిలబెట్టే ఈ జాతిని చట్టపరంగా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రిజర్వేషన్లు కంటిన్యూ కొనసాగిస్తూ రిజర్వేషన్ల ద్వారా వచ్చిన హక్కుల్ని ప్రభుత్వాలు అమలు చేయాలి అనే ఉద్దేశంతో అన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము గత నెల ఉన్న 5 ఎమ్మెల్యేలు, ఈ జాతి పెద్దలు, బంజారా సంఘం నాయకులు, లంబాడే పోరాట సమితి నాయకులు అందరం కలిసి కూడా బస్ యాత్ర ఏర్పాటు చేసుకొని అటు వనపర్తి, నాగర్ కర్నూలు అవన్నీ కూడా ఒక 4-5 నియోజకవర్గాలు తిరిగి వచ్చాం. మళ్ళా రెండో దఫాలో ఈ ప్రాంతం కూడా ఇక్కడ 4-5 నియోజకవర్గాలు, ఇక మనం ఏదైతే జాతి ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో బంజారాల ఐక్యతని ఉండాలని చెబుతూ రిజర్వేషన్లు ద్వారా వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోవడం కోసం ప్రభుత్వానికి ఉన్నవిచ్చే విధంగా అన్ని నియోజకవర్గాలు తిరగడం కోసం ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఈ జాతికి కావాల్సిన అవసరాలు, ఇచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు, విషయాలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఈ సభలో తీర్మానం చేసుకున్నాం. ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో అధిక జనాభా గల జిల్లా ఇది, బంజారాలు ఎక్కువ ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లాలో మంచి బంజారా భవన్ స్టడీ సర్కిల్ టైప్ లో రావాలి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ద్వారా సాధించే విధంగా కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో ఈ జాతి బతకాలే, ఈ కులం బతకాలే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఈ జాతిని బతికించుకోవాల్సిన అవసరం మా అందరి మీద ఉందని చెప్పేసి ఒక ఏకగ్రీవ తీర్మానానికి వచ్చి ఈ జాతి అడిగిన ప్రతి సమస్యను కూడా ప్రభుత్వ పరంగా తెచ్చే విధంగా ఎమ్మెల్యేగా నా పక్షాన నాకున్న పైన ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని కష్టం, నష్టం, ఇబ్బందులు, అవమానాలు అన్ని భరించుకొని వచ్చావు. కాబట్టి ఇవన్నీ రేపు రాబో తరం కూడా ఇబ్బంది పడొద్దు, కష్టపడొద్దు, బాధపడొద్దు అని చెప్పేసి
అందులో నిర్ణయించుకొని ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని తెచ్చే దాంట్లో ముందుంటానని తెలియజేస్తూ ఇక్కడ బంజారా భవన్ ఏదైతే తీర్మానం చేశారో ఈ బంజారా భవన్ గిరిజన భవన్ ఇది ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో కట్టే విధంగా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తారని చెప్పి నా పేరు ఇస్లాత్ లక్ష్మణ్ నాయక్, తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, GLS-GSC చైర్మన్. ఇవాళ బంజారా భవన్లో ఖమ్మం జిల్లా నడిబొడ్డున మరి ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి కుల సంఘాల ఆధ్వర్యంలో మన గౌరవ వైరా శాసనసభ్యులు మాలత్ రామదాస్ నాయక్ గారిని ఆహ్వానించి ఒక బంజారా ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించింది భిక్షపతి రాథోడ్ గారు. ఇవాళ మేమంతా కూడా పాలు పంచుకొని ఇవాళ దాదాపు 100 మంది ఈ యొక్క సమావేశానికి రావడం, వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ మేము ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారి ద్వారా మా విన్నపాన్ని మేము తెలియజేశాము. ఇవాళ ఏదైతే ఈ బంజారా భవనం డెవలప్మెంట్లో కానీ ఇవాళ ఏదైతే ట్రైబల్స్కి రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ విషయంలో 33 జీవోని పకడ్బందీగా అమలు చేసే దాంట్లో కానీ, అదేవిధంగా షెడ్యూల్డ్ ఏరియాలో ఇవాళ 605 మండలాల్లో కేవలం 60 మండలాలు ఉన్నటువంటి ఏజెన్సీ మండలాల్లో కావాల్సినటువంటి రైట్స్ ఏదైతే ఉన్నాయో జీవో నెంబర్ 3 ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని మరి పునరుద్ధరణ చేసే దాంట్లో ఇవాళ గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించాలని, డిప్యూటీ సీఎం పక్షాన మరి మా వాయిస్ని అక్కడ వినిపించాలని, ఇవాళ ఏదైతే ఇవాళ 33 జీవో ద్వారా MBBS సీట్లు కానీ మిగతా జీవో మరి దాంట్లో 10% రిజర్వేషన్ ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా అది ప్రమాదంలో పడిపోతాం కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు ఎన్నుదనగా ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశం ద్వారా అన్నకు తెలియజేస్తూ అన్న మరి రామదాస్ అన్న ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టాం కాబట్టి మీడియా మిత్రులైనటువంటి మీరు మేము ఏదైతే విన్నవించినటువంటి అంశాలు ఉన్నాయో రామదాస్ నాయక్ గారు మరి ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో సార్ కూడా అన్న కూడా మరి రామదాస్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు. మరి గిరిజనులకు కానీ మరి ఇలా అభివృద్ధి కోసం కానీ మా ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఇలా ఉమ్మడి జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి ఆయనని మేమందరం కూడా కూర్చొని మరి కుల మరి సంఘాలన్నీ కూడా కూర్చొని మనం ఆహ్వానించడాన్ని ఆయన రావడాన్ని మేము సగర్వంగా మరి స్వాగతిస్తూ మేము ఘనంగా మరి ఆయన యొక్క స్వాగతాన్ని మరి మేము హర్షిస్తూ మా అవకాశాలని వారి ద్వారా తీర్చుకుంటామని ఆశపడతాము. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లో లంబాడీల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఖమ్మం బంజారా భవన్ 2006లో ఈ స్థలాన్ని సాధించడం, ఈ స్థలం కోసం ఇలా ఈ జిల్లాలోనే గిరిజనులు అత్యధికంగా ఉన్నారనేటటువంటి దాంతో గత పాలకులతోనే 2.5 దశాబ్దాల క్రితమే ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ ఈ స్థలాన్ని వేరే కేటాయించాలనేటటువంటి అపవాదులు వస్తా ఉన్న తరుణంలో ఇలా ఖమ్మం కొత్త బస్టాండ్కు కొత్తవేడు దూరంలో వెనక పక్కనే ఉన్నది. ఇదంతా డెవలప్ అవుతున్నటువంటి కార్యక్రమంలో ఇలా బంజారాలకు బంజారా భవన్ కావాలని ఒక పెళ్లిళ్ళు పేరెంటాలు మంచి చెడు శుభకార్యాలు చేసుకునేటటువంటి పద్ధతుల్లో నిర్మించుకోవాలనేటటువంటి తలంపుతోని మేమే తలా కొద్ది వేసుకొని చుట్టూ కాంపౌండ్ లాంటివి ఏర్పాటు చేసుకొని కొంత ఆ రోజు ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు ఒక 10 లక్షల రూపాయలతోని ముందు ఒక 4 షట్టర్లు వేయడం జరిగింది, పైన మీటింగ్ హాల్ పెట్టుకోవడం జరిగింది. కానీ కళ్యాణ మండపంగా దీన్ని రూపాంతరం చెందాలనేటటువంటి ఆలోచన దశాబ్దాలు గడుస్తున్న పాలకులు పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ఉమ్మడి జిల్లాలో ఏకైక బంజారా బిడ్డ వైరా ఎమ్మెల్యేగా ఉన్నారు రామదాస్ నాయక్ గారిని ఇలా మేము ఆత్మీయ సమ్మేళనం ద్వారా పిలుచుకొని వారికి అప్పీల్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణలో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఒక 10 కోట్ల రూపాయలను తీసుకొని బంజారా భవన్ ని డెవలప్ చేయాలని, అదే మాదిరిగా గత పాలకులు గిరిజన భవన్ ని ఇక్కడికి కోతవేడు దూరంలో గిరిజన భవన్ ఏర్పాటు చేసినారు. దాని పనులన్నీ మొత్తం ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఆగి ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి చేసి 33 తెగల బిడ్డలకు దాన్ని అంకితం చేయాలని, బంజారా భవన్ ని కూడా ఇక్కడ నిర్మించుకొని బంజారా భవన్ ని గిరిజన బంజారాలకు కడుపుగా ఇవ్వాలని చెప్పని రామదాస్ నాయక్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై బంజారా. సంఘక సమావేశం మా వైరా ఎమ్మెల్యే గారు ఈ బంజారా భవనాన్ని రావటం, అనేక కార్యక్రమాల గురించి మాట్లాడటం, బంజారా భవనం డెవలప్మెంట్ కోసం మాట్లాడటం, బంజారా భవనాన్ని కట్టి తీరుతానని మాకు మాట ఇవ్వటం చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు 10-15 సంవత్సరాల నుండి మేము పోరాడుతూనే ఉన్న బంజారా భవనం గురించి ఇవాళ సన్నాహక సమావేశం నిన్న మాట్లాడాము. 24 అవర్స్లో మా లక్ష్మణ గారు ఇంకా రామారావు గారు అందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు రావడంతో ఇవాళ ఈ బంజారా భవనం కలకలలాడుతుంది. ఈ బంజారా భవనం ఇంకా నిర్మాణం పూర్తి అయితే మా జాతికి ఒక హెడ్ క్వార్టర్లో ఒక
స్థానం అనేది సముచిత స్థానం నిలబడుతుందని ఈ బంజారా భవనాన్ని పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు. దానికి మేము అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అందరం కూడా వారికి వెనువెంటే ఉంటాము. ఈ బాధ్యత పూర్తి అయ్యే వరకు కూడా మేము ఉంటామని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులందరికీ తెలియపరుచుకుంటున్నాం.